సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కొంచెం శబ్దంగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు యేసయ్యా. మా ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశాలు వేరు. మా సంకల్పాలు వేరు, నీ సంకల్పాలు వేరు. ప్రభువా, భూమి మీద నీ సంకల్పాలు జరుగుతాయి. పరలోకమందు నీ చిత్తము ఎలా జరగాలో భూమి మీద అలా జరగాలి నువ్వు శాసించవు నాయన. కనుక నీ కార్యాలు జరిగిస్తుండగా మార్గ మధ్యలో ఉన్న మీ సేవకుని క్షేమంగా మా మధ్యకు నడిపించండి. మీ ఆత్మచేత అభిషేకించి ఈ బలిపీఠం మీద నిలబెట్టి అయ్యా మండుచున్న అగ్ని కణము వలె వాడుకోండి ప్రభువా. ఈ సమయమందు అల్పదాసుడనైనా నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సమయం మీది. చేరిన బిడ్డలు మీ వారు, నిలబడిన నేను నీ వాడును ప్రభువా. మీ కొరకు వచ్చాం, నువ్వు మాట్లాడుతావని వచ్చావు, వినాలని ఆశతో వచ్చాం ప్రభువా. మాతో మాట్లాడు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా జీవితాలను, మా హృదయాలను స్పర్శించినట్లు సహాయం చేయండి. మీ సన్నిధిని కోరుకుంటూ నా స్థాయికి మించి, నా భక్తికి మించి మాట్లాడకుండా నా నోరును అదుపు చేయమని ప్రభువా. మీరు ఆకాశమందు ఉన్నారు, మేము భూమి మీద ఉన్నాం. మా మాటలు కొద్దిగా ఉండాలి, మీ మాటలు విస్తారంగా ఉండాలి. కృప చూపమని ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను బంధిస్తూ మీ సన్నిధికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మన ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. బలాఢ్యుని చేతిలో నుండి, యెషయా గ్రంథం 49:24వ వచనాన్ని చదువుతున్నారు, విందాం. బలాఢ్యుని చేతిలో నుండి, బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా, విడిపింపబడుదురా. చాలండి. దేవుడు అంటున్నాడు, బలాఢ్యుల చేతిలో నుండి వారు కొల్లగొట్టిన సొమ్ము, వారు ఎత్తుకుపోయిన సొమ్ము ఎవరు తీసుకోగలరు? ఎవరైనా తీసుకోగలరా? వాళ్ళ చేతుల్లో చిక్కబడినటువంటి సొమ్ముని, బలాఢ్యుల చేతుల్లో పట్టబడినటువంటి సొమ్ముని ఎవరైనా తీసుకోగలరా అంటున్నాడు. ఎవరు తీసుకోగలరు? వాళ్ళు బలాఢ్యులు, బలము కలిగిన వారు, శక్తి కలిగిన వారు. అలాంటి బలాఢ్యుల చేతుల్లో నుండి వాళ్ళు చేజిక్కించుకున్న సొమ్ముని ఎవరు తీసుకోలేరు. అంతేకాదు, దేవుడు మరొక మాట అంటున్నాడు, భీకరులు చెరపట్టిన వారు విమోచించబడతారా? భీకరులు చెరపట్టిన వారు విమోచించబడతారా? ఈ బలాఢ్యులు చేజిక్కించుకున్న సొమ్ము ఎవరు అంటే కొంతమంది ప్రజలు. అది డబ్బు కాదు. కొంతమంది ప్రజలని ఈ బలాఢ్యులు, ఈ భీకరులు, ఈ భయంకరులైన వారు చేజిక్కించుకున్నారట. వాళ్ళు బంధించారట, వాళ్ళు వశపరుచుకున్నారట. వాళ్ళ చేతుల్లో నుండి ఎవడైనా వారిని విడిపించగలడా అంటున్నాడు దేవుడు. బలహీనులైతే ప్రయత్నం చేయొచ్చు, సామాన్యులైతే ప్రయత్నం చేయొచ్చు. చేజిక్కించుకున్న వారు, బంధించిన వారు బలిష్ఠులట, భీకరులట. ఎవరు బలిష్ఠులు? ఆలోచిస్తే దేవుని వాక్యం చెప్తూ ప్రభు అన్నాడు, బలిష్ఠుణ్ణి బంధించకపోతే ఆ ఇల్లును స్వాధీనపరచుకోలేమన్నాడు. ఇదిగో, బలిష్ఠుణ్ణి బంధించకపోతే ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోలేమన్నాడు. ప్రియులారా, ఎవరు బలిష్ఠులు, ఎవరు భీకరులు, ఎవరు భయంకరులు అంటే అపవాది శక్తులు.
దైవ శక్తులు, మాంత్రిక శక్తులు, ఆకాశ మండలములో సంచరిస్తున్న దురాత్మల సమూహాలు బలమైనవే. అవి మనకంటే బలమైనవి, మనకంటే శక్తి కలిగినవి, మనకంటే మరి భయంకరమైన ప్రభావం కలిగినవి. ఆ దురాత్మల సమూహాలు, ఆ భయంకరమైన శక్తులు కొంతమందిని చేజిక్కించుకున్నాయి, కొంతమందిని బంధించినాయి. వారిని ఎవరు విడిపిస్తారో? ఎవరైనా విడిపించగలరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిజమే. ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే కొన్ని జీవితాలను దేవుని యొక్క వాక్యం పేరట నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కొన్ని జీవితాలను అపవాది శక్తులు వశపరుచుకున్నాయి. కొన్ని కుటుంబాలను భీకరులైనటువంటి దురాత్మ శక్తులు వశపరుచుకున్నాయి, బంధించాయి. ఆ దురాత్మల యొక్క బందీఖానాలో, ఆ భయంకరమైన శక్తుల యొక్క బందీఖానాలో కొన్ని కుటుంబాలు నలిగిపోతున్నాయి, కొన్ని జీవితాలు నలిగిపోతున్నాయి. కొంతమంది యవ్వనస్తులు నలిగిపోతున్నారు. కొంతమందిని త్రాగుడు అనే బంధకము చేత బంధించాడు, కొంతమందిని వ్యభిచారం అనే బంధకము చేత బంధించాడు, మరి కొంతమందిని ఈర్ష్య ద్వేషములనే బంధకము చేత బంధించాడు, మరి కొంతమందిని సోమరతనం అనే భయంకరమైన స్థితిలో బంధించాడు. అనేక మందిని ఈ దురాత్మలు బంధించినాయి. వాటి నుంచి విడిపించబడాలి, బయటికి రావాలి, మా బ్రతుకులు బాగు చేసుకోవాలి, మాకంటూ మంచి దినాలు కావాలని అనేకులు ఆశపడుతున్నారు, అనేకులు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అంటారు సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి, వారు కౌన్సిలింగ్ ఇస్తే మీ అబ్బాయి తాగుడు మానేస్తాడమ్మా, మీ అమ్మాయి ఉద్దేశాలు మార్చుకుంటుంది. కొంతమంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే జీవితాలు బాగుపడతాయి అంటున్నారు. మరి కొంతమంది కొన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ రోగాలు బాగుపడతాయి అంటున్నారు. మరి కొంతమంది ఏవో ప్రయత్నాలు చేస్తే నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి అంటున్నారు. స్తోత్రం చెప్పండి. మనుషులు ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రోగాల చేత బంధించబడిన వారిని హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు. వివిధమైన మానసిక రోగులుగా, మద్యపానానికి, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని సైక్రాటిస్టుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. అయ్యా మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి మా పిల్లలకని తల్లిదండ్రులు ఏడుస్తూ తమ బిడ్డలను తీసుకెళ్తున్నారు. మరి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కళ్ళ ముందే కుటుంబాలు పాడైపోతున్నాయి, కళ్ళ ముందే బిడ్డలు పాడైపోతున్నారు, కళ్ళ ముందే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయ్యా ఎప్పుడు అలా బ్రతకలేదయ్యా, మాకు వివాహం అయ్యి ఇంతకాలం అయింది, ఎప్పుడు నా భర్త లాగా మారలేదయ్యా, ఆ మనిషి మార్చేసింది అంటున్నారు. మా బిడ్డలు ఎప్పుడు ఇలా తయారవ్వలేదయ్యా, మా బిడ్డలు ఇప్పుడు గుండెల మీద తన్నుతున్నారయ్యా, గుండెల మీద పెట్టుకుని ఆడించాం, ఇప్పుడు మా గుండెల మీద తన్నుతున్నారు, ఏం జరిగిందో మాకు అర్థం కావటం లేదు అంటున్నారు. బాగా బ్రతికే వాళ్ళం, చాలా దీవించబడే వాళ్ళం, ఏమైందో తెలీదు, ఉన్నది ఉన్నట్టుగా మా వ్యాపారాలు పాడైపోయినాయి, మా పంటలు పాడైపోయినాయి, మా పాడి వ్యవస్థ పాడైపోయింది, మా ఉద్యోగాలు కదిలిపోయినాయి, ఆర్థికంగా దెబ్బతింటున్నాం, అయ్యో అల్లాడిపోతున్నాం అంటున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే దేవుడు అంటున్నాడు బలిష్ఠులు బంధిస్తున్నారు. దురాత్మ శక్తులు, అపవాది శక్తులు జీవితాలను బంధిస్తున్నాయి. త్రాగుల్లో, వ్యభిచారంలో, అప్పుల బాధల్లో, సమస్యల్లో, రోగాలలో బంధిస్తున్నాయి. భీకరులు, భయంకరమైన శక్తులు బంధిస్తున్నాయి. వారు విడిపించబడతారా అని అడుగుతూ దేవుడే సమాధానం చెప్తున్నాడు. చూడండి ఆ మాట 25వ వచనం చదవండి అమ్మ, గట్టిగా చదవాలి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యుడు చెరపట్టిన వారు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, విడిపించబడతారు. భీకరులు చెరపట్టిన వారు విడిపించబడతారు. మీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేస్తాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు వీళ్ళు మారతారా,
ఇరు బ్రతుకులు మారతాయా? నా కూతురు, కొడుకు, నా బిడ్డలు, నా భర్త, నా భార్య మరలా మంచి వాళ్ళు అవుతారా అని అల్లాడిపోతున్న తల్లి, తండ్రి, నా జీవితంలో ఒక విజయం వస్తుందా అని అల్లాడిపోతున్న దైవజనుడా వినో, దేవుడు అంటున్నాడు విడిపించబడతారు. దేవునికి స్తోత్రం. విమోచించబడతారు, విడుదల పొందుతారు, దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. బలిష్ఠులు బంధించిన వారు సైతం విమోచించబడతారు, భీకరులు తెరపట్టిన వారు సైతం విడుదల పొందుతారు. ఎలాగ ప్రభువా? ఎలాగ విడిపించబడతారు? ఎలాగ విడుదల పొందుతారు? ఎలాగ వాళ్ళ బ్రతుకుల్లో మంచి రోజులు వస్తాయి? ఎలాగ వాళ్ళ కన్నీళ్లు సంతోషంగా మారుతాయి? వారు మరలా సంతోషంతో ఆనందంతో బ్రతికే రోజులు ఎలా వస్తాయి అని అడిగితే దేవుడు ఒకే ఒక మాట అంటున్నాడు, మీతో యుద్ధం చేస్తున్నా, మిమ్మల్ని వశపరుచుకున్నా, మిమ్మల్ని లోపరుచుకున్నా, మీ జీవితాన్ని నాశనం చేస్తున్నా ఆ అపవాదులతో, ఆ బలిష్ఠులతో, ఆ భీకరులతో నేనే యుద్ధం చేస్తాను. హల్లెలూయా. నేనే యుద్ధం చేస్తాను, మీతో యుద్ధం చేస్తున్న వారితో నేనే యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఆయన యుద్ధం చేస్తే నిలబడగలవాడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోరాడితే, ఆయన యుద్ధం చేస్తే బలశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, శక్తి కలిగిన యెహోవా, భూమి ఆకాశాలు సృజించిన దేవుడు యుద్ధము చేయడం ప్రారంభిస్తే ఆయన ఎదుట నిలబడగలిగిన మంత్రశక్తులు లేవో, చేతబడి శక్తులు లేవో, దురాత్మ శక్తులు లేవు, అపవాది శక్తులు లేవు. అవి ఎవరిని బంధించాయో వారు విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితాలు మార్చబడతాయి, వారి కుటుంబాలు మార్చబడతాయి, వారి బ్రతుకులు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఎలాగ ప్రభువా? ఏ టెక్నిక్ వాడితే మంచి రోజులు వస్తాయి? నువ్వు టెక్నిక్లు వాడినా మంచి రోజులు రావు. దేవునికి స్తోత్రం. నీ బలము చేత, నీ శక్తి చేత ఏది జరగదు. ఏం చేసినా ఆయన చేయాలి, ఏం చేసినా ఆయన చేయాలి. సరే అడుగుదాం, నువ్వేం చేస్తావు ప్రభువా అంటే యుద్ధము చేస్తాను అంటున్నాడు. నీతో యుద్ధము చేస్తున్నా ఆ దురాత్మ శక్తులతో నేను యుద్ధము చేస్తాను. నువ్వు యుద్ధం చేస్తే ఏం జరుగుతాయా? నువ్వు బంధించబడిన బందికానాల్లోండి, నువ్వు చెరపట్టబడిన బ్రతుకుల్లోంచి నువ్వు విడుదల పొంది తీరుతావు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరో వచ్చి ఏదో ప్రయత్నించి, ఏదో తెలివితేటల చేత ఒక ఆత్మని దురాత్మల యొక్క సమూహంలోండి, దురాత్మ శక్తుల్లోంచి బయటికి తీయలేరు. ఆ ఆత్మ బయటికి రావాలి, ఆ జీవితం మారాలి, ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి, ఆ కట్లు తెగాలి అంటే ఆయనే రావాలి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయనే రావాలి. శక్తి కలిగిన పరాక్రమశాలి అయిన దేవుడు దిగి వస్తే, ఆయన యుద్ధం చేయడం ప్రారంభిస్తే మన కుటుంబాలకు ఆశీర్వాదం, మన కుటుంబాలకు నెమ్మది, మన బిడ్డలకు దీవెన, మన జీవితాల్లో విజయం. ఆయన రాకపోతే సాధించేది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రావాలి. సరే, ఎలా వస్తాడు అంటే, ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు గారడి సిమోను. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు టక్కుటమారం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రకరకాల కార్యక్రమాలు చేస్తాడు. అతడు చూశాడు దేవుని శక్తి దిగి రావటం చూసి ఇంత డబ్బు కట్ట తీసుకెళ్ళి దేవుని సేవకులు పాదాల దగ్గర పెట్టాడు. అయ్యా, ఆ అభిషేకం ఉందే, ఆ శక్తి ఉందే, ఆ బలం ఉందే, ఆ పవర్ ఉందే, అది నాకు కూడా రావాలి. ఈ డబ్బు తీసుకొని నాకు అభిషేకం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు లేక పేతురు అనలేదు కానీ, యోహాను అనలేదు కానీ, దేవుడు అన్నాడు, పోరా నీ డబ్బు నీతో నశించిపోవును గాక అన్నాడు. ప్రియులారా, డబ్బుకు లోబడే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బుకు లోబడడు, ద్రవ్యానికి లోబడడు, నువ్వు ఇచ్చేదానికి ఆశపడడు. అసలు నేను ఒక మాట చెప్పనా, నువ్వు ఇచ్చేదంటే ఇష్టం కాదు దేవునికి, నువ్వంటేనే ఇష్టం. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చేది కాదయ్యా, నువ్వు కావాలి.
నిన్ను విడిపించుకోవాలి, నిన్ను ఒక కృపలో నిలబెట్టాలని నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆశపడి మాట్లాడుతున్నాడు. ద్రవ్యానికి లోబడ్డు, సరే కాస్త హంగులు ఆర్భాటాలు చేద్దామా, కాస్త హంగులు ఆర్భాటాలు చేద్దామంటే హంగులు ఆర్భాటాలకు ఆకర్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దయచేసి నా మాట అర్థం చేసుకోండి. హంగులు ఆర్భాటాల వల్ల కార్యాలు జరగవు. నేను వేసుకునే తెల్లని వస్త్రాలను బట్టో, షూట్లను బట్టో, బూట్లను బట్టో, గొప్పవాడిగా కనబడే ప్రయత్నాలు బట్టో దేవుని కార్యాలు జరగవు. ద్రవ్యానికి లోబడ్డు, హంగులు ఆర్భాటాలు పట్టించుకోడు, తెలివి జ్ఞానం బాగుంటే దేవుని కార్యాలు చేయొచ్చు కదని పిహెచ్డి చేసి థియాలజికల్ సబ్జెక్ట్ అంతా సంపాదించి అయ్యో ఎక్కడ లేని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివి 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 సచ్చి చదివి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం ఏంటో ఎల్కేజీలో వేసినప్పుడు స్టార్ట్ అవుతాడు, అది కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దాకా తల్లి దగ్గర ఆడుకుంటాడు, ఇప్పుడు ఏం తీసుకెళ్ళి వేస్తాం, ఎల్కేజీలో వేస్తాం, 100 కేజీలు బరువు పడుతుంది వాడి మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా బరువు జీవితకాలం మోస్తాడు. తెలివి చేత జ్ఞానము చేత దేవుని కార్యాలు జరగవు. నేను చాలా తెలివిగా మాట్లాడగలను, చాలా తెలివిగా ప్రయత్నించగలను అనుకుంటే అది మన భ్రమ. డబ్బుకు లోబడిన నా దేవుడు హంగులు ఆర్భాటాలను లెక్కించడు, తెలివిని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. మరి దేనికి లోబడతావు ప్రభువా అని అడిగితే మోకాళ్ళకు లోబడతాడు. చప్పట్లు కొట్టు. మోకాళ్ళకు లోబడతాడు, ప్రార్థనా జీవితాలకు విలువిస్తాడు, ప్రార్థనా పరులు గుండెల మీద పెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అడుగు అడుగు. మా కుటుంబాలు బంధించబడిపోయినాయి ప్రభువా, రోగాల చేత, అప్పుల బాధల చేత, సమస్యల చేత, అయ్యో నెమ్మది లేని జీవితం చేత మా కుటుంబాలు బంధించబడిపోయినాయి ప్రభువా. ఎప్పుడు విడుదలిస్తావు? నువ్వు ఎప్పుడు దిగి వస్తావు? ఎప్పుడు పోరాడుతావు? ఎప్పుడు విజయం ఇస్తావని అడుగు. యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు అడగకయే అనేకమైనవి పోగొట్టుకుంటున్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనకు సమస్య వస్తే, నా మాట అర్థం చేసుకుంటున్నారా? స్తోత్రం చెప్పండి. మనకు సమస్య వస్తే మనకు వెంటనే ఏం గుర్తొస్తా చెప్పనా? బాగా పెద్ద మందిరం గుర్తొస్తుంది. వినాలి, నా మాట అర్థం చేసుకోవాలి. మనకి సమస్య వస్తే వెంటనే ఫోన్ చేస్తాం, ఏదో ఒక టెంపుల్కి ఫోన్ చేస్తాం. అయ్యా మా కుటుంబంలో సమస్య ఉంది, ప్రార్థన చేయండి అంటాం. లేకపోతే యేసు పిలుస్తున్నాడు, ప్రార్థన టవర్కి ఫోన్ చేస్తాం. అయ్యా మా సమస్యలు, మా బిడ్డల యొక్క జీవితాలు, మా కుటుంబాల్లో చాలా వేదన ఉందండి, ప్రార్థన చేయండి. అన్నయ్య, ప్రార్థన సహాయం కోరడం తప్ప అన్నట్టు మీరు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన సహాయం కోరడం తప్పు కాదు. నా మాట వినాలి. ప్రార్థన సహాయం కోరడం తప్పు కాదు. నువ్వు ప్రార్థన చేయకపోవడం తప్పు, నీవు మోకాళ్ళు ఊనకపోవటం తప్పు, నువ్వు నీ దేవుని బ్రతిమలాడకపోవటం తప్పు, నీ దేవుని పాదాల మీద నువ్వు పడకపోవటం తప్పు. కష్టం వచ్చింది నీకు, కన్నీళ్ళు వచ్చింది నీకు, వేదన కలిగింది నీకు, నీకంటే బాగా నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఎవడు తల్లి? ఎవరో? నీ బిడ్డలు పాడైపోతుంటే నాకేమన్నా బాధ ఉంటుందా? నీ బిడ్డలు పాడైపోతుంటే కానీ నా గర్భము చేత రోధించి చూడు, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి తీరుతాడు, విమోచిస్తాడు. ఆ భయంకరమైన బలాఢ్యుల చేతుల్లో నుండి, భీకరుల చేతుల్లో నుండి దేవుడు మనల్ని విమోచించును గాక, మన బిడ్డలను ఆశీర్వదించును గాక, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బ్రతిమలాడుకోవడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, అయ్యా అని ఆయనను సమీపించటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు 100 మంది ప్రార్థన చేయనే, నీవు ప్రార్థన చేయకుండా నీ కళ్ళారా నువ్వు అద్భుతాన్ని చూడలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా చాలా ప్రార్థన పరుడయ్యా, అతను చేస్తున్నాడులే, అతను తింటాడులే, నువ్వు తినకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మో చచ్చిపోను. నువ్వు ప్రార్థన చేయి తల్లి,
నీ కుటుంబాల్లోనికి దేవుడు దిగి వస్తాడు. నువ్వు ప్రార్థన చేయనా, నీ జీవితాన్ని దేవుడు అతన్ని గూర్చి వాక్యంలో రాయబడి ఉంది, పరాక్రమశాలి, యుద్ధశూరుడు, నేర్పరతనం కలిగిన వాడని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ రాజును గురించి రాయబడి ఉంది, యుద్ధశూరుడు, పరాక్రమశాలి, నేర్పరగలిగిన వాడు, నేర్పరతనం కలిగిన వాడని రాయబడి ఉంది. అంతేకాదు ఆ రాజు చాలా ఘనమైన వాడు, ఆ రాజు చాలా ఆశీర్వదించబడిన వాడు, గనులకు కలిగిన పేరును కలిగిన వాడు, అతని కంటే గొప్ప రాజు లేడు అని ప్రజలు మాట్లాడుకునేవారు. అతడు వెళ్ళిన చోట విజయాలు వచ్చాయి, అతడు అడుగుపెట్టిన స్థలాలు అతనికి సొంతమైపోయేవి. అతని ఎదుట ఎంతటి బలాఢ్యులైనా నిలబడలేకపోయేవారు, ఎంతటి శక్తిమంతులైనా నిలబడలేకపోయేవారు, ఎంతటి యుద్ధశూరులైనా నిలబడలేకపోయేవారు. అంతేకాదు అతని పేరు చెప్తేనే సింహపు గుండె కలిగిన వారు సైతం గుండాగి చచ్చేవారంట. దేవునికి స్తోత్రం. అతని పేరు దావీదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని పేరు దావీదు, పరాక్రమశాలి, యుద్ధశూరుడు, నైపుణ్యత కలిగిన వాడు, నేర్పరితనం కలిగిన వాడు, అడుగు పెట్టిన చోట విజయాలు సాధించేవాడు. అతడు పేరు చెప్తే సింహపు గుండె కలిగిన వారు సైతం గుండాగి చచ్చేవాళ్ళు. అటువంటి యుద్ధశూరుడు, నైపుణ్యత కలిగిన వాడు, పరాక్రమశాలి ఒక రోజు అంటున్నాడు, యుద్ధ సైన్యంలో నిలబడ్డాడు, పోరాట భూమిలో నిలబడ్డాడు. ఆ యొక్క పోరాట స్థలములో నిలబడ్డాడు. నిలబడి చూస్తుంటే శత్రువులు వస్తున్నారు. శత్రువులు వచ్చి దావీదు సైన్యాన్ని తుక్కుగా కొట్టేస్తున్నారు. దావీదు పేరు చెప్తేనే కాదండి, దావీదు సైన్యం పేరు చెప్పినా సింహపు గుండె లాంటి గుండెలు కూడా ఆగిపోతాయంట. అలాంటి బలమైన సైన్యం, అలాంటి శక్తి కలిగిన సైన్యం, అలాంటి శౌర్యము కలిగిన సైన్యం కుప్పకూలిపోతున్నారు. దావీదు ఆశ్చర్యపోతున్నాడు, నా సైన్యమా ఓడిపోతుంది, నా పరాక్రమశాలులా ఓడిపోతున్నారు, నా యుద్ధ శూరులా ఓడిపోతున్నారు. శత్రువు గెలుస్తున్నాడేంటి, మేము ఓడిపోతున్నామేంటి, శత్రువు గెలుస్తున్నాడేంటి, మేము ఓడిపోతున్నామేంటి. దావీదుకి ఏం అర్థం కావట్లా. బలమైన ఆయుధాలు ఉన్నాయి, బలమైన సైన్యం ఉంది, బలమైన మనుష్యులు ఉన్నారు. దావీదు గమనిస్తుంటే ఆ దావీదు సైన్యం అంతా కూలిపోతూ కుప్పలుగా పడిపోతూ వస్తుంది. దావీదుకు ఏం అర్థం కాల, ఏం జరిగింది, మా బలం ఎట్టిపోయింది, మా పరాక్రమం ఎట్టిపోయింది, మా శూరత్వం ఎట్టిపోయింది, మా ఆయుధాలకున్న శక్తి ఎట్టిపోయింది, అర్థం కావటల్లా. గమనించి పరీక్షించి చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరీక్షించి చూస్తే బలమైన సైన్యం కనబడుతుంది, పదునైన ఆయుధాలు కనబడుతున్నాయి. పరాక్రమశాలుల్లో కొంతమంది ఇంకా మిగిలి ఉన్నారు, వాళ్ళు కనబడుతున్నారు. యుద్ధశాలులు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు, వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉండగా దావీదుకి గుండె ఆగిపోయినంత పని అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, పరాక్రమశాలులు కనబడుతున్నారు, యుద్ధశూరులు కనబడుతున్నారు, పదునైన ఆయుధాలు కనబడుతున్నాయి, పవర్ఫుల్ వెపన్స్ కనబడుతున్నాయి. అయ్యో దేవుడేడి, దేవుడు కనబట్టలేదే. మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు, మాకు వీరత్వాన్ని ఇచ్చే దేవుడు, మాకు శత్రువు మీద జయమిచ్చే దేవుడు ఎక్కడా? ప్రియులారా, నీ బలము నీకుండొచ్చు, నీ జ్ఞానము నీకుండొచ్చు, నీ తెలివితేటలు నీకుండొచ్చు,
నువ్వు నీ వెనక 10 మంది పవర్ఫుల్ మనుషులు ఉండొచ్చు. దేవుడు లేకపోతే నీవైనా నేనైనా ఎందుకు పనికిరాని వాళ్ళమే, చేతకాని వాళ్ళమే, సేవ చచ్చిన వాళ్ళమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఉంటే మనం హీరో. హల్లెలూయా. ఎవరు హీరో? ఎవరో గుర్తొస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పనికి మాలోళ్ళు కాదండి హీరోలు. ఆ పనికి మాలోళ్ళు రంగులు పూసుకున్న వాళ్ళు, మేకప్లు వేసుకున్న వాళ్ళు కాదు హీరోలు. యేసు నీలో ఉంటే నువ్వే హీరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నీలో ఉంటే నువ్వు హీరో. యేసు నీలో లేకపోతే నువ్వు జీరో. దేవునికి స్తోత్రం. దావీదు దగ్గర పరాక్రమశాలులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు, పదునైన ఆయుధాలు ఉన్నాయి, అయ్యో పరాక్రమ యోధులు ఉన్నారు. వాళ్ళందరినీ నెతుకుతుంటే వాళ్ళందరూ కనపడుతున్నాడు. దేవుడు కనిపించటల్లా. దేవుడు లేకపోతే అపజయమే, దేవుడు లేకపోతే అవమానమే, దేవుడు లేకపోతే కన్నీళ్ళే, దేవుడు నీ బ్రతుకులో లేకపోతే ఆక్రందనే. ఏ బిడ్డలను నువ్వు కడుపు కాల్చుకొని పెంచావో ఆ బిడ్డలే నిన్ను వేదనకు గురి చేస్తారు. ఏ బిడ్డలను గుండెల మీద పెట్టుకొని పెంచావో ఆ బిడ్డలే నీ గుండెల మీద తన్నుతారు. కారణం ఏంటి? నీ పెంపకంలో తేడా లేదు, నీ బ్రతుకులో తేడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బ్రతుకులో దేవుడు లేకపోతే నీకు ఎవరున్నా, ఎంతమంది ఉన్నా, ఏమున్నా నువ్వు ఒంటరివే, దిక్కు లేని వాడివే, నువ్వు ఎందుకు పనికిరాని వాడివే. నేనంటలా యేసయ్య అన్నాడు యోహాను సువార్తలో, వినండి, నేను మీ యొద్దకు వస్తాను అన్నాడు. బాగుందయ్యా, నువ్వు రాకపోతే ఎలాగా, నువ్వు రా అన్నారు. నేను మీ యొద్దకు వస్తాను, మీతో ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? ఒక ఎమ్మెల్యే గారు చెప్తే ఎగిరి గంతేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక గొప్ప వ్యక్తి చెప్తే అబ్బా గొప్ప వ్యక్తి మా ఇంటికి వస్తాడంట అంటాం. ప్రియులారా, నేను మీ యొద్దకు వస్తానన్నది భూమిని ఆకాశాన్ని కలగజేసిన శక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసు అంటున్నాడు, నేను మీ యొద్దకు వస్తాను. మంచిదయ్యా, నేను మీతో ఉంటాను, వచ్చి వెళ్ళిపోను, నేను మీతో ఉంటాను. మీతో ఉన్న నేను మీలో ఉంటాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరైనా 2 మాటలు చెప్పొచ్చు. నేను మీ వద్దకు వస్తాను చెప్పొచ్చు, నేను మీతో ఉంటాను చెప్పొచ్చు. నేను మీలో ఉంటానని ఎవరైనా చెప్పగలరా? యేసు తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మస్వరూపైన దేవుడు మనలో ఉంటే అక్కడ రాయబడి ఉన్న మాట, మీరు అనాథులు కారు. దేవునికి స్తోత్రం. మీరు దిక్కు లేని వాళ్ళు కాదు, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు. నేను మీ వద్దకు వస్తే, నేను మీతో ఉంటే, మీలో ఉంటే మీరు సర్వశక్తిమంతుని బిడ్డలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరాక్రమశాలి యొక్క సంతానం మీదుట నిలబడగలవాడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుడు మాట్లాడాడు. విను, ఈ సమయంలో దావీదు అంటున్నాడు, అన్నీ కనబడుతున్నాయి ప్రభువా, సైన్యము కనబడుతున్నారు, ఆయుధాలు కనబడుతున్నాయి, పరాక్రమశాలు కనబడుతున్నారు, నువ్వెక్కడా? నువ్వు కనబట్టలేదే. మా బ్రతుకులో, మా సైన్యములో నువ్వు కనబట్టలేదే. ప్రియులారా, నేను మరలా జ్ఞాపకం చేసి ముందుకు వెళుతున్నాను. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సేవా జీవితంలో యేసు కనబడకపోతే అపజయమే. యేసు కనబడకపోతే అపజయమే. దేవుని వాక్యం నుండి కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం, కీర్తనలు 108వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయి. దేవుని వలన మేము శూర కార్యములను జరిగిస్తాం. మా శత్రువులను అనగద్రొక్కువాడు
అనగద్రొక్కువాడు ఆయనే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవుడు కనబట్టలేదే, గమనించాడు. అయ్యా నీవు మా శానలతో కూడా రావడం మానేసావు కదా, మమ్మల్ని ఒంటరి వాళ్ళుగా దిక్కులేని వాళ్ళగా వదిలిపెట్టేశావు కదా. మనుషులు ఉన్నారయ్యా, అందరూ ఉన్నారు అయ్యా. నువ్వు మాతో రాకపోతే, నువ్వు మాతో లేకపోతే మనుష్యుల సహాయము వ్యర్థము, మనుష్యుల సహాయము వ్యర్థము. నీ వలన మేము శూర కార్యాలు జరిగిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వలన మేము పరాక్రమ కార్యాలు జరిగిస్తాం. నీ వలన మేము విజయాలు పొందుతాం. నీ వలన మేము బలిష్ఠులను జయిస్తాం, భీకరులు జయిస్తాం. వారి చేతుల్లో పట్టబడిన ఆత్మలను బయటకు తెస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే లేకపోతే మేమేం చేయాలి ప్రభువా? మా పాటలు ఎందుకు, మా ప్రసంగాలు ఎందుకు, మా ప్రయత్నాలు ఎందుకు? నువ్వు రావాలి యేసయ్యా. దేవునికి స్తోత్రం. దావీదు గమనించాడు. నేను అడుగుతున్నాను, అన్నా దైవజనుడా, నువ్వు గమనించావా? యేసు లేకుండా మనమేమీ సాధించలేమని గమనించావా? యేసయ్యా నువ్వు మాతో లేకపోతే మేము ఓడిపోతామయ్యా అని దేవుని పాదాల మీద పడి ఏడుస్తున్న అనుభవం కలిగి ఉన్నావా? దావీదు మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడయ్యా, నువ్వు మా సేనలతో రావడం, మా సైన్యముతో రావడం మానేసావేంటయ్యా? మమ్మల్ని వదిలిపెట్టేసావేంటయ్యా? మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసావేంటయ్యా? సైన్యం ఉంది, పరాక్రమశాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, అది ముఖ్యం కాదు, నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం. మా బ్రతుకుల్లో, మా యొక్క జీవితాల్లో, మా కార్యక్రమాల్లో, మా పనుల్లో, మా సంఘములో నీవు కావాలి. నీవు ఉంటే విజయం, నువ్వు మాతో ఉంటే ఆశీర్వాదం, నువ్వు మాతో ఉంటే శత్రువుపై మాకు జయమో అంటున్నాడు. నువ్వు మాతో ఉంటే మేము శూర కార్యాలు జరిగిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రదర్ బాగానే ఉంది కానీ శూర కార్యాలు అంటే ఏంటి అని అడుగుతారా? స్తోత్రం చెప్పండి. బ్రదర్ బాగానే ఉంది కానీ దేవుడు మనతో ఉంటే జరిగే శూర కార్యాలంటే ఏంటి? ఏమీ లేదు. టచ్ అనగానే ఇటు 10 మంది అటు 10 మంది పడిపోవడమే. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. దెయ్యాలు సపోజ్ నేను వచ్చాను అనుకోండి, నా వైపు చూసి అబ్బో గొప్ప దైవజనుడు వస్తున్నాడు, నువ్వు వచ్చావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోవడమే కదా. మనకు శూర కార్యాలు. అక్కడండి ఓ పెద్ద దెయ్యం పడితే వదిలించామండి, ఇక్కడండి టచ్ అంటే 10 మంది పడిపోయారండి, అక్కడండి జ్వరం పడితే ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిందండి. చూసారా దేవుడు మనల్ని ఎలా వాడుకుంటున్నాడో? దేవునికి స్తోత్రం. ప్రియులారా, పాలుతో సంతోషపడుతున్నావా? నీవు దేవుని కార్యాలు జరిగించాల్సిన వయసుకు వచ్చి కూడా, దేవుని కొరకు పరాక్రమమైన కార్యాలు జరిగించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఏదో చిన్న చిన్న పాల డబ్బా క్రైస్తవులాగా బ్రతుకుతున్నావా? చిన్న కార్యాలు జరిగితే వాటిని ఘనంగా చెప్పుకుంటూ అదే గొప్ప కార్యాలు అనుకుంటూ దేవుని చేత మేము ఇలా వాడబడ్డాం, అలా వాడబడ్డాం, శూర కార్యాలు చేశాం అని నేను చెప్పుకుంటే నాకంటే బుద్ధిహీనమైన సేవకుడు మరొకడు ఉండడు. నాకంటే బుద్ధిహీనమైన సేవకుడు మరొకడు ఉండడు. మరి దావీదు అంటున్నాడు, నువ్వు మాతో ఉంటే పరాక్రమ కార్యాలు, శూర కార్యాలు జరిగిస్తావు. ఏంటా శూర కార్యాలు? వినండి. సాతాను చేతుల్లో బందికానాల్లో సాతాను చేతుల్లో బందీలైపోయినటువంటి త్రాగుబోతులు విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. వ్యభిచారులు విడిపించబడాలి, నరరూప రాక్షసులు విడిపించబడాలి, లంచగొండ్లు విడిపించబడాలి, మద్యపాన వ్యాపారస్తులు విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవితాలు మారాలి. అది శూర కార్యం అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ చిన్న కార్యాలు చెప్పుకుంటూ గంతులేస్తూ అయ్యా నేను మామూలోడు కాదంటే సైతాన్ కూడా అంటాడు, నువ్వు మామూలోడు కాదురా చేతకానోడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను బంధకాల్లో ఉన్న చెర పట్టబడిన ఆత్మలు బయటికి రాకపోతే మనము ఓడిపోతున్న వారమే.
మన కుటుంబాలు, మన జీవితాలు, మన ప్రాంతాలు పాడైపోతుండగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు బంధించబడిన ఆత్మలు విడుదల చేయబడకపోతే, చెరపట్టబడిన వారు విమోచించబడకపోతే, బ్రతుకులు మారకపోతే, దండం పెట్టి చెప్తున్నాను, పసిపిల్లోళ్ళగా గుండెలు బాదుకో, రోధించు, కన్నీళ్లు గార్చు. అయ్యా ఓడిపోతున్నానయ్యా, అయ్యా ఎందుకు పనికి రాకపోతున్నానయ్యా, అయ్యా మేమేమీ సాధించలేకపోతున్నామయ్యా అని దేవుని ఎదుట మోకాళ్ళ మీద పడి ఏడు. డబ్బుకు లోబడని దేవుడు, హంగులు ఆర్భాటాలను లెక్కించని దేవుడు, తెలివిని జ్ఞానాన్ని తృణీకరించే దేవుడు, కన్నీళ్లకు లోబడే దేవుడు. చప్పట్లు కొట్టో, హల్లెలూయా. కన్నీళ్లకు లోబడే దేవుడు. నీవు ప్రార్థన చేస్తే నీ యొద్దకు వస్తాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పక్షంగా ఆయనే యుద్ధము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యుద్ధం చేయడం మొదలు పెడితే నువ్వు శూర కార్యాలు జరిగిస్తావు. ఆయన వలన నువ్వు శత్రువులను అనగదొక్కుతావు, అపవాది శక్తులను అనగదొక్కుతావు. నువ్వు అడుగుపెట్టిన ప్రాంతాలు దేవునికి సొంతం అవుతాయి. నువ్వు అడుగుపెట్టిన ప్రాంతాలు దేవుని రాజ్యంగా మార్చబడతాయి. నువ్వు అడుగుపెట్టిన ప్రాంతాల్లో దేవుని రాజ్యము కట్టబడుతుంది. అది కదా సేవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చార్లెస్ జి ఫిన్నీ అనే భక్తుని జీవిత చరిత్ర నేను చదివాను. ఆయన మాట్లాడితేనే కాదు, అలా చూస్తే ఉద్యోగం వచ్చేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత జార్జ్ వైట్ఫీల్డ్ అనేటువంటి దైవ సేవకుని యొక్క ఉజ్జీవకర్త యొక్క జీవితం నేను చదివాను. జాన్ వెస్లీ అనే దైవ సేవకుని యొక్క జీవితం చదివాను. వాళ్ళు చేసిన సేవ ఎలా ఉండేదంటే, వాళ్ళు సేవ చేసిన స్థలాల్లో సినిమా థియేటర్లు మూతపడేవి, బ్రాందీ షాపులు మూతపడేవి. పిల్లరా, వాళ్ళు సేవ చేసిన స్థలాల్లో వ్యభిచార గృహాలు మూతపడేవి, క్లబ్బులు మూతపడేవి. ఇదిగో జాన్ వెస్లీ అలాగే జార్జ్ వైట్ఫీల్డ్ పనిచేసిన స్థలాల్లో 4-5 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో పని లేకుండా పోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది కదా దేవుని అభిషేకం అంటే, అది కదా హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అంటే, అది కదా. ఒక దైవజనుడు ఉన్నాడు, పేరు బిల్లీ సండే. ఏం సండే? బిల్లీ సండే. వినాలి, వింటున్నారా? స్తోత్రం. బిల్లీ సండే. ఆ బిల్లీ సండే సేవ చేస్తున్న దినాల్లో మీరు నమ్ముతారా? ఒకే దినమందు, బిల్లీ సండే సేవ చేస్తున్న దినాల్లో ఒకే దినమందు 1500 మద్యపు షాపులు మూతపడ్డాయంట. చప్పట్లు కొట్టు. ఏది ఆత్మ? ఏమైపోయాడు ఆ పరిశుద్ధాత్ముడు? అయ్యో, దేవుని ఆత్మను పోగొట్టుకున్నామా? అన్య భాషలు ఉన్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇది అద్భుతం అది అద్భుతం అని మాట్లాడుతున్నావు. ఒక్కరోజు 1500 మద్యపు షాపులు మూయించిన ఆత్మ, వ్యభిచార గృహాలకు తాళం వేసిన ఆత్మ, పోలీస్ స్టేషన్లో పని లేకుండా చేసిన ఆత్మ, థియేటర్లు క్లబ్బులు మూయించిన ఆత్మ ఎక్కడా లేడు, మన మధ్య లేడు. మనమే మన ఆయుధాలు చూసుకుని మురిసిపోతున్నాం, మనమే మన తెలివితేటలు చూసుకుని మురిసిపోతున్నాం, మనమే మన ప్రసంగాలు చూసుకొని మురిసిపోతున్నాం. అందుకే శత్రువు విజయం సాధిస్తున్నాడు. అందుకే శత్రువు విరగబడుతున్నాడు. అందుకే కుటుంబాలు నాశనం చేస్తున్నాడు, ప్రాంతాలను కబళిస్తున్నాడు. క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, దేవుని పరిచయం చేస్తున్నాం, కానీ మనం ఎక్కడ ఉన్నామో అక్కడే వాడు విజయ పతాకాలు ఎగరేస్తున్నాడు. ఏం చేస్తున్నాం? ఆ రోజు దావీదు పరిశీలించాడు. దావీదు అంటున్నాడు, అయ్యా, పరాక్రమము కలిగిన సైన్యం ఉంది, పదునైన ఆయుధాలు ఉన్నాయి, యుద్ధశూరులు ఉన్నారు, నువ్వెక్కడా? నువ్వు వదిలేసేవేంటి? నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసేవేంటి?
నువ్వు లేకుండా ఎంతమంది యుద్ధ శూరులు ఉన్నా, నువ్వు లేకుండా ఎంతమంది పరాక్రమశాలులు ఉన్నా, నువ్వు లేకుండా ఎంత బలమైన ఆయుధాలు ఉన్నా శత్రువు జయిస్తాడో మేము ఓడిపోతాం. మాకు విజయాన్ని ఇచ్చేది పొదునైన ఆయుధాలు కాదయ్యా, పరాక్రమశాలులు కాదయ్యా, యుద్ధ శూరులు కాదయ్యా, నువ్వే మాకు విజయాన్ని ఇస్తావు. చప్పట్లు కొట్టు. నీవే మాకు విజయాన్ని ఇస్తావు. నీవు వస్తేనే మాకు విజయం, నీవు వస్తేనే మాకు విడుదల, నీవు వస్తేనే భీకరుల చేతిలో చెర పట్టబడిన వారు బయటకు వస్తారు, బలిష్ఠులు బంధించిన వారు బయటకు రాబడతారు. నువ్వు లేకపోతే మేము ఒంటరి వాళ్ళమే, నువ్వు లేకపోతే మేము గతి లేని వాళ్ళమే, నువ్వు లేకపోతే మేము అనాథలమే. అయ్యా, మా శానలతో మాతో రావటం మానేసావు కదా. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి భక్త సింగయ్య గారు బోధించింది ఇదే బైబుల్ కదా, దానియేలయ్య గారు బోధించింది ఇదే బైబుల్ కదా, ఎంజే సామేలయ్య గారు బోధించింది ఇదే బైబుల్ కదా, పరంజ్యోతయ్య గారు బోధించింది ఇదే బైబుల్, రణాల్ బాంకే బోధించిన, బిల్లీ గ్రామ్ గారు బోధించిన, ఎవరు ఎంత గొప్ప దైవజనులు బోధించినా వేరే బైబిల్ ఉందంటారా? చెప్పాలి, వేరే బైబిల్ ఉందంటారా? ఇదే బైబిల్, అదే బైబిల్ వాళ్ళ చేతుల్లో ఉండి బోధిస్తే ప్రాంతాలు మారినాయే, ప్రజలు మారారే, ఖండాలు కదిలించబడ్డాయే. నా చేతుల్లో ఉన్నది అదే బైబిల్, అదే పరిశుద్ధ గ్రంథం, అదే దేవుణ్ణి ప్రకటిస్తున్నాను, అదే సేవ చేస్తున్నాను. నువ్వు కనబట్టలేదేంటి ప్రభువా? నువ్వు మాతో రావటం లేదేంటి ప్రభువా? మా యొక్క కష్టము, మా ప్రయాసం వ్యర్థమైపోతుంది ఏంటి ప్రభువా? చాలా దుఃఖం అనిపిస్తుంది. సేవ అంటే మోడరేట్ అయిపోయింది, సేవ అంటే ఆధిక్యత అనుకునే రోజులు వచ్చేసాయి. ఏం చేస్తున్నావు బ్రదర్? సేవ చేస్తున్నాను బ్రదర్. చాలా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, గుండెల మీద పెట్టుకొని ఆలోచించు. సేవ, దేవుని సేవ అంటే ఆధిక్యత కాదు, బాధ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేమి ఎమ్మెల్యే పదవి కాదు, ఎంపీ పదవి కాదు. ఈ సేవకుడు అంటే ఆధిక్యత కాదు, బాధ్యత. బాధ్యత కలిగి బ్రతుకుదుముగాక. హల్లెలూయా. బాధ్యత కలిగి బ్రతుకుదుముగాక. దేవుని బ్రతిమలాడుతూ విజయాలు సాధించుదుముగాక. దేవుని కలిగిన వారిపై పరాక్రమ కార్యాలు జరిగించుదుముగాక. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నువ్వు మాతో రావటం మానేసావు ప్రభువా. నువ్వు వస్తే మనుష్యుల సహాయం వ్యర్థం, నువ్వు రావాలి ప్రభువా. నువ్వు రావటమే కాదు, నువ్వు వస్తే మేము పరాక్రమ కార్యాలు, శూర కార్యాలు జరిగిస్తాం. నువ్వు వస్తే మా శత్రువులను అణగద్రొక్కుతాం. నువ్వు రాకపోతే మా శత్రువే మమ్మల్ని అణగద్రొక్కుతాడు ప్రభువా. ప్రియులారా, నేను ముగిస్తూ ఒక మాట అంటున్నాను. ఈ రోజుల్లో ఫలానా వాళ్ళు తెలుసా మీకు? నేనేం పేరు చెప్పలేదులే. ఫలానా వాళ్ళు తెలుసా? ఒకప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉండేవారో. ఏమంటారు? ఒకప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉండేవారో. ఇప్పుడు ఏమి లేదన్నయ్య, చల్లారిపోయారు. ఇప్పుడు ఏమీ లేదన్నయ్య, వాళ్ళు చూసావా అసలు కరెక్ట్గా లేరు, వీళ్ళు చూసావా అలాగున్నారు. నేను అడుగుతున్నాను, అమ్మ వాళ్ళు కరెక్ట్గా లేరు, వారు ఇలాగున్నారు అలాగున్నారు, వారు చల్లారిపోయారు, నువ్వెలా ఉన్నావు? నువ్వు ఇంకా బ్రతుకున్నావు కదా, దేవుడు ఊపిరి నీలో ఉంచాడు కదా, నిన్ను భూమి నుంచి తీసేయలేదు కదా, నువ్వెలా ఉన్నావు? నువ్వేం చేస్తావు దేవుని కొరకు? నువ్వేం చేస్తావు? గుడ్డి బెర్తమై కళ్ళు తెరవటానికి ముందు యేసయ్య అడిగాడు. గుడ్డి బెర్తమై కళ్ళు తెరవడానికి ముందు యేసయ్య అడిగాడు, నేను నీకు ఏమి చేయగోరుతున్నావు? అంతేనంటారా? వచ్చిన అదే కదండి, నేను నీకు ఏమి చేయగోరుతున్నావు అని అడిగాడు. యేసయ్య అడిగిన ప్రశ్న ఎప్పుడైనా నువ్వు అడిగావా? యేసయ్య అడిగిన ప్రశ్న నువ్వు ఎప్పుడైనా అడిగావా? యేసయ్య, నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు? నేను ఇంకా బ్రతుకున్నానయ్యా, భూమి నుంచి తీసివేయబడలేదు, ఇంకా నీ బిడ్డగా బ్రతికే ఉన్నాను. యేసయ్య, నీ కొరకు నేను ఏం చేయాలని ఆశపడుతున్నావు నాకు చెప్పు అని అడుగు. చరిత్రలో తిరగరాసే దైవజనులు నీ కుటుంబాల నుంచి వస్తారు.
హల్లెలూయా. భూమిని తలక్రిందులు చేసే అపోస్తులు నీ గర్భము నుండి బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాలను స్థాపించేవారు నీ సంఘములోంచి వస్తారు. యేసయ్య మనల్ని అడగడమే సరిపోయింది. నీకేం కావాలమ్మా, నీకేం కావాలమ్మా, నీకేం కావాలమ్మా అని అడిగి 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 చేస్తున్నాడు. నువ్వు అడుగు ఒకసారి, నేనేం చేయాలయ్యా నీకు? నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు? యేసయ్యా నేను నీకు ఏమి చేయగోరుతున్నావు? అడుగు అడుగు అడుగు. నీ బలహీనతలు బలంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. నీ అపజయాలు విజయంగా మార్చబడతాయి. నీ ఓటములు గొప్ప పరాక్రమ కార్యాలుగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం. దయచేసి ప్రార్థన చేసుకోవడానికి ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదవండి. 28, 29. నీకు తెలియదా? నీకు తెలీదా? నీవు వినలేదా? నువ్వెప్పుడు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన సొమ్మసిల్లిపోడు, అలయడు, అలయడు. ఆయన జ్ఞానమును, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి, సొమ్మసిల్లిపోయిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, బలమునిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు, శక్తిహీనులకు బలాభివృద్ధి బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. ఎప్పుడు నువ్వు వినలేదా? ఎప్పుడు తెలుసుకోలేదా? పరాక్రమశాలి అయిన దేవుడు సొమ్మసిల్లిపోడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన యెహోవా అలిసిపోడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడు. ఎప్పుడు వినలేదా? దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు అని ఎప్పుడు వినలేదా? చేతకాని ఒక వ్యక్తిని సేవ కలిగిన వ్యక్తిగా చేస్తాడని నువ్వెప్పుడు వినలేదా? విన్నావు, అనేక ప్రసంగాలు విన్నావు, అనేక మార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీతోనే 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 మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా నువ్వు శక్తిహీనుడిగా ఉన్నావా? నువ్వు బలహీనుడిగా ఉన్నావా? నువ్వు సొమ్మసిల్లి ఉన్నావా? నేను నిన్ను బలపరుచుకుంటానయ్యా, ధైర్యంగా ఉండని చెప్పాడు. నువ్వేం చేసావు? ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేశావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అలాగే మాట్లాడతారులే, దైవజనులు అలాగే మాట్లాడతారులే, ఏదో 2 మాటలు చెప్పాలి కదా, చెప్తారులే అనుకున్నావు. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు గమనించావా? నువ్వు గమనించావా? ప్రియులరా, ఒక ప్రాంతంలో ఒక తల్లి అంటుందట, అయ్యా మా అయ్యగారు ఎప్పుడు వాక్యానికి నిలబడినా మా గురించే మాట్లాడతారు అంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అయ్యగారు ఎప్పుడు వాక్యానికి నిలబడినా మా మీదే పడతాడు, మా వైపు చూసే మాట్లాడతాడు, మమ్మల్నే గద్దిస్తాడయ్యా, మమ్మల్నే తిడతాడయ్యా అంటుందంట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఏదైనా వాక్యం చెప్పాలంటే మాకు భయమే. చెప్పమంటాడు ఆయన, ఇది చెప్పాలనా ప్రభువా అనిపిస్తుంది మాకు కూడా. చెప్పమంటారా? చెప్పకపోతే ఆయన తిడతాడు, చెప్తే మీరు తిడతారు. చెప్తే మీరు తిడతారు, చెప్పకపోతే ఆయన తిడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, నేను ఒక మాట అంటున్నాను, జ్ఞాపకం చేసుకో, గుండెల్లో పెట్టుకో. దైవజనుడు మాట్లాడుతున్నాడు, దైవజనుడు మాట్లాడుతున్నాడు, దైవజనుడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటే పాడైపోతావు. దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే బాగుపడిపోతావు. చప్పట్లు కొట్టావు. హల్లెలూయా. దైవజనుడు ఎందుకు మాట్లాడతాడు? దైవజనుడితో దేవుడు మాట్లాడిస్తాడు. నేను అంటున్నాను, బలహీనంగా ఉన్నావా? శత్రు విజయం సాధిస్తున్నాడా? నీ బిడ్డలను చెరపడుతున్నాడా? నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడా? రోగపు బంధకాల్లో నిన్ను బంధించాడా? అప్పుల బాధల్లో నిన్ను బంధించాడా? అవమానాల చెరలో నువ్వు బంధించబడ్డావా? ఆ బలిష్ఠుడు నిన్ను బంధించి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడా? వాడి నుంచి నువ్వు విడిపించుకోలేకపోతున్నావా? నీ జీవితాన్ని, నీ బిడ్డల్ని కాపాడుకోలేకపోతున్నావా? కాపాడగలవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నువ్వు విడిపించుకోలేవు, నేను విడిపిస్తాను. ఎలా విడిపిస్తావు ప్రభువా? ఎలా విడిపిస్తావు ప్రభువా అంటే, నేను వచ్చి యుద్ధం చేస్తాను. దేవునికి స్తోత్రం. నేను వచ్చి యుద్ధం చేస్తే నువ్వు విడుదల పొందుతావు.
దావీదు అంటున్నాడు, మంచిదే, కానీ నువ్వు లేవు కదా, ఓడిపోతున్నావు. నువ్వు లేక, నువ్వు మాతో రాక అపజయాలు పాలైపోతున్నావు. దేవా నువ్వు మాతో రాయి అని ప్రార్థన చేస్తున్నాడు. చిన్న సందేశం, గొప్ప మర్మాలేం కాదు. ప్రార్థన చేయి, కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మర్మం చెప్తున్నాను. నాకు ప్రార్థన గదిలో చెప్పిందే, పెద్ద విశేషమేం కాదులే. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు అంటే, సరే నాయన చేసుకురా పో అంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎండ దెబ్బ. దేవునికి స్తోత్రం. నాకు తెలుసులే, నాకు తెలుసులే, ఎలా చెప్పాలో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా కార్యం చేయాలో తెలుసు. తిమ్మిని బొమ్మని చేస్తాను, బొమ్మిని తిమ్మిని చేస్తానని దేవుడి దగ్గర అన్నామనుకో, మాకు తెలుసులే, ఎలాగ నెగ్గుకు రావాలో మాకు తెలుసులే, ఎత్తుకు పై ఎత్తేస్తాం అని అన్నామనుకో, దేవుడు ఏమండో, సరే నానా వెళ్ళి చేసుకురా అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేకపోతే ఓడిపోతావు, ఆయన లేకపోతే సిగ్గుపడిపోతావు, ఆయన లేకపోతే చెరలోనే సమాధి అయిపోతావు. అదే నాకు తెలిసిలే అనకుండా, నాకు తెలియదయ్యా, నేనే పాటి వాడినయ్యా, నా శక్తి ఏ పాటిది, నా బలం ఏ పాటిది, నా జ్ఞానం ఏ పాటిదయ్యా, నాకు తెలియదయ్యా, నువ్వు లేకుండా నేను ఎదరికెళ్ళలేదయ్యా అంటే యేసయ్య ఏమంటాడో తెలుసా? పద వెళదాం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళి చేసుకురా అంటావు, పద వెళదాం, నీతో నేను వస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతో వస్తేనే విజయం, నీతో ఉంటేనే విజయం, ఆయన నీ వద్దకు వస్తేనే నీకు విడుదల. మాతో రా ప్రభువా, ఒంటరి వాళ్ళుగా వదిలేయకయ్యా. కుటుంబాలు పాడైపోతుండగా అన్యులు నవ్వుతున్నారయ్యా, నీవు మాతో రా ప్రభు అని ప్రార్థన చేయగలవా? నీవు బలహీనుడివే, నువ్వు శక్తిహీనుడివే. బలవంతుడు ఎవడు లేడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. నాతో సహా బలవంతుడు ఎవడు లేడు, నాతో సహా. మనము శక్తిహీనులమే, మనము బలహీనులమే, మనము సొమ్మసిల్లిన వారమే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. బలహీనులను బలపరచువాడు దేవుడే. పనికిరాని వారిని పరాక్రమశాలులుగా మార్చువాడు దేవుడే. ఆయన నీకు బలం అనుగ్రహించునుగాక, ఆయన నీ జీవితాన్ని ఉద్ధరించునుగాక, నీ పరిచర్యలో, నీ కుటుంబంలో గొప్ప పరాక్రమ కార్యాలు జరిగించునుగాక, శత్రువును నీ పాదముల కింద చితక త్రొక్కించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ నా మాటలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆత్మీయంగా నేను హెచ్చరిస్తున్నాను. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సేవా జీవితంలో నువ్వు ఒక్కడవే ఉన్నావా? యేసు నీతో ఉన్నాడా? నువ్వు ఒక్కడవే ఉన్నావా? యేసయ్య నీతో ఉన్నాడా? దావీదు పరిశీలించుకున్నాడు. యేసయ్య కనబట్టల్లా. సైన్యం ఉంది, పదునైన ఆయుధాలు ఉన్నాయి, పరాక్రమశాలు ఉన్నారు, దేవుడు లేడు. దేవుడు లేడు నా బ్రతుకులో అయ్యా, దేవుడు లేడు నా కుటుంబంలో, దేవుడు లేడు నా సేవలో అంటావా? దావీదు వలె దేవుణ్ణి బ్రతిమలాడుకో. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ద్రవ్యాన్ని లెక్కించని దేవుడు, హంగులు ఆర్భాటాలు లెక్కించని దేవుడు, తెలివిని జ్ఞానాన్ని చీపో అనే దేవుడు ప్రార్థనకు దిగి వస్తాడు. హల్లెలూయా. ప్రార్థన పరుల పక్షంగా నిలబడతాడు, పరాక్రమ కార్యాలు జరిగిస్తాడు, బంధించబడిన జీవితాలను విడిపిస్తాడు, ఆశీర్వాదపు ఐశ్వర్యములతో నిన్ను నీ బిడ్డలను నింపుతాడు. దయచేసి లేచి నిలబడదాం 2 నిమిషాలు.